నేను 2 గ్లాసుల సేమియాని తీసుకున్నాను. 2 గ్లాసుల సేమియాకి 2 గ్లాసుల నీళ్ళను ఒక గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. నీళ్లు మరిగేలోగా పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని సేమియా పోసుకొని ఎర్రగా అయ్యే వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో రుచికి సరిపడా ఉప్పు, కారం, మిరియాల పొడి, కొంచెం నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి. 4 గుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి. కొంచెం పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. సేమియాని వేయించుకున్న అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఈ గుడ్డి మిశ్రమాన్ని పోసుకోవాలి. ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత ప్యాన్ మీద ఉన్న మూత తీసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆమ్లెట్ ముక్కలను తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పులను వేసుకొని వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలను వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి. ప్యాన్ మీద ఉన్న మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. క్యారెట్ ఉడికింది కదా, పక్క స్టవ్ మీద పెట్టుకున్న 2 గ్లాసుల వేడి నీళ్ళను పోసుకోవాలి. వేయించుకున్న సేమియాని వేసుకొని కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ప్యాన్ మీద ఉన్న మూత తీసి సేమియాను కలుపుకోవాలి. సేమియా పొడి పొడినట్టు వచ్చింది కదా, ఇప్పుడు దీనిలో ఆమ్లెట్ ముక్కలను వేసుకొని మిరియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకొని ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత ప్యాన్ మీద ఉన్న మూత తీసి ఎగ్ సేమియాను కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ ఎగ్ సేమియా రెడీ.